ఆధారవిందస్తవం 21వ శ్లోకం నుంచి. అమ్మ కొంచెం మధ్యలో ఎవరు మాట్లాడకండి. క్లాసుకు వచ్చేవాళ్ళు జై శ్రీరామ్ మాత్రమే చెప్పండి. సాహాయం కలశాంబుదేర్వహతి తే కామాక్షి మందస్మితం. సాహాయం కలశాంబుదేర్వహతి తే కామాక్షి మందస్మితం. శోభామోష్టరుచాంచ విద్రుమభువా మేతద్భిదాం బ్రూమహే. శోభామోష్టరుచాంచ విద్రుమభువామేతాద్విదాం బ్రూమహే. ఏతస్మాదుదితం పురా కిల పపౌ సర్వః పురాణపుమా. ఏతస్మాదుదితం పురా కిల పౌపౌ శర్వః పురాణః పుమా. నేతన్మధ్యః సముద్భవాం రసయతే మాధుర్యరూపాం సుధాం. ఏతన్మధ్య సముద్భవాం రసయతే మాధుర్యరూపాం సుధాం. తప్పు చెప్పావు, సగం వరకే చెప్పావు పూర్ణ. మాధుర్యరూపం నేతన్మధ్య సముద్భవాం రసయతే మాధుర్యరూపాం సుధాం. ఏతన్మధ్య సముద్భవాం రసయతే మాధుర్యరూపాం సుధాం. తుంగస్తనకుండలకుంభశైలకటకే విస్తారికూరికా. ఉత్తుంగస్తన కుంభశైలకటకే విస్తారి కస్తూరికా. పత్రశ్రీజుషిచంచలాః స్మితరుచః కామాక్షి తే కోమలాః. పత్రస్త్రీజుషి చంచలాః స్మితరుచః కామాక్షి తే కోమలాః. సంధ్యాదీధితిరంజితా ఇవ ముహుః సాంధ్రరజ్యోతిషా. సంధ్యాదిధితిరంజితా ఇవ ముహుః సాంద్రధర జ్యోతిషా. వ్యాలోలామల శారదా భ్రమశకల వ్యాపారమాతన్మతే. వ్యాలోలామల శారదా భ్రమశకల వ్యాపారమాతాన్వతే. తాకి దీర్ఘం వచ్చింది. క్షీరం దూరత ఏవ తిష్టతు కథం వైమల్యమాత్రాదిదం. క్షీరం దూరతేవ తిష్టతు కథం వైమల్యమాత్రాదిదం. మాతాస్తే సహ పాఠ వీథిమయతాం మందస్మితైర్మంజులైః. మాతస్తే సహ పాటవీధిమయతాం మందస్మితైర్మంజులైః. కిం కిం చేయంతు విధాస్తి దోహవసా దేతత్తు సంజాయతే. కిం చేయం తు విదాస్తి దోహనవశాదేదత్తు సంజాయతే. కామాక్షి స్వయమర్థితం ప్రణమతామేతత్తు దోద్యుహ్యతే. కామాక్షి స్వయమద్దితం ప్రణమతామేతత్యుదోదుహ్యతే. కర్పూరామృతాం సువిర్జననితే కాంచీ చంద్రాతపై. కర్పూరైరమృతాభిర్జననీతే కాంతైశ్చ చంద్రాతపై. ముక్తాహార గుణై మృణాలవలయైరుగ్ధస్మిత శ్రీరియం. ముక్తాహారగుణైః మృణాలవలయైర్ముగ్ధస్మిత శ్రీరియం. శ్రీకాంచీపురనాయికే సమతయా సంస్తూయతే సజ్జనైః.
కాంచీపురనాయికే సమతయా సంస్తూయతే సజ్జనై. సత్తాజన్మ తాపశ్చాంతి నిధయే కిం దేవి విన్మందాయతే. తాపశాంతి విధయే కిం దేవి మందాయతే. మధ్యే గర్భిత మంజువాక్యలహరి మాధుర్విఝరీ శీతలా. మధ్యే గర్భిత మంజు వ్యాఖ్యలహరి మార్వీజరీ శీతల. మందారస్తబకాయతే జననితే మందస్మితా సుచ్చటా. మందారస్తబకాయతే జననితే మందస్మితాం శుచ్చటా. యస్యావర్థయితుం ముహుర్వికసనం కామాక్షి కామద్రుహో. యస్యావర్ధయితుం ముహుర్వికసనం కామాక్షి కామద్రుహో. వల్గుర్వీక్షణ విభ్రమ వ్యతికరో వాసంతమాసాయతే. మల్గుర్వీక్షణ విభ్రమ వ్యతికరో వాసంతమాసాయతే. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్. మీకు ఆర్య మేడం రెసిపీ చెప్పాలి. ఎక్కడి నుంచి ఎన్నో శ్లోకం నుంచి? నాకు 197 మేడం. 197. 197. శ్రీకృష్ణ పరమో వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయనే చారకోరకాపీడం. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలై నీజారకోరకాపీడం. లాలిత పారు శిరో మే లలాటమంబాచ మధుమతీ రూపా. లలితా పాతు శిరో మే లలాటమంబాచ మధుమతీ రూపా. భ్రూయుగ్మం చ భవాని పుష్పసరా పాతు లోచనద్వందం. భ్రూయుగ్మం చ భవాని పుష్పసరా పాతు లోచనద్వంద్వం. పాయాన్న సాంబాలా సుభగా దంతాశ్చ సుందరీ జిహ్వం. పాయా మేడం ఎక్స్ప్రెస్ మేడం ఎక్స్ప్రెస్ మేడం మేడం మీరు చెప్పే సౌందర్యహర మేడం ఏం చెప్తున్నారు మేడం? ఆర్య తీసుకొచ్చి అండి. హరి అవుతాను మేడం. ఓకే, నా దగ్గర లేదు మేడం. ఏమనుకోకండి మేడం. ఒక్కసారి వినండి, ఒక్కసారికి ఎవరికి ఏది కావాలో అదే చెప్తాం. ఓకే మేడం, సరే మేడం. ఇప్పుడు సౌందర్యలహరి నేర్చుకునే వాళ్ళు కొంతమంది, శివానంద లహరి నేర్చుకునే వాళ్ళు కొంతమంది, మూక పంచసతి, నారాయణీయము, ఆర్య ద్విశతి, అది మీరు ఏది కావాలో అది. అంటే ఇది మీకు మీరు మీరు నేర్పమన్నప్పుడు ఇది కూడా మీకు నేర్పిస్తాం. అవునా మేడం? అది అంటే మీరు ఏ టైంలో ఏది ఎలా ఎప్పుడు చెప్తారనేది ఎలా తెలుస్తుంది మేడం? నేను 2:30 to 4:30 వరకు కూడా ఇవన్నీ చెప్తానమ్మా. మధ్యలో 3:30 నుంచి 4:30 వరకు కూడా త్రిపుర సుందరి స్తవము ఏంటి అర్థంతో సహా చెప్తాను. రామాయణం కూడా అర్థంతో సహా చెప్తానమ్మా. ఓకే మేడం, ఓకే మేడం. అదే నిన్న సౌందర్యలహరి 5 శ్లోకాలు చెప్పారు కదా మేడం గారు. ఇవ్వాలమండి, ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వస్తున్నానమ్మా. సరే మేడం, ఓకే మేడం. ఓకే మేడం. మరి ఈ టైము 2:30 స్టార్ట్ అవుతుందా మేడం? అవునమ్మా. ఓకే మేడం, సారీ మేడం ఫర్ డిస్టర్బెన్స్. సారీ మేడం. ఓకే మేడం. పాయాన్న సాంబాల సుభగా దంతాశ్చ సుందరీ జిహ్వాం. అధరోష్టమాది శక్తిశ్చక్రీసి పాతు మాం చిరం చుబుకం. అధరోష్టమాది చెప్పాలా మేడం? చెప్పండి చెప్పండి. అధరోష్టమాది శక్తిశ్చ
కీర్తిశ్చక్రేసి పాతు మే చిరం చుబుకం. కామేశ్వరి చ కామేశ్వరీ చ కర్ణౌ కమాక్షి పాతగండర్యో యుగ్లం. కామేశ్వరీ చ కర్ణౌ కామాక్షి పాతు గండయోర్యుగళం. శృంగారనాయకావ్యా వక్త్రం సింహాసనేశ్వరి చ మంగళం. శృంగారనాయకావ్యా ద్రక్తం సింహాసనేశ్వరీ చ గళం. స్కంద ప్రసూశ్చ పాతు స్కందౌ బాహూ చ పాటలాంగీ మే. స్కంద ప్రసూశ్చ పాతు స్కంధౌ బాహూ చ పాటలాంగీ మే. పాణీ చ పద్మనిలయా పాయాదనిజం నఖావళీర్విజయా. పాణీ చ పద్మనిలయా పాయాదనిశం నఖావళీర్విజయా. కోదండనీ చ వక్షః కుక్షిం వాచా కుతులాంచలతనూజా. కోదండినీ చ వక్షః కుక్షిం చావ్యాత్కులాచలతనూజా. కళ్యాణీం చలవగ్నం కటిం చాపాయాత్ కళాధరా శిఖండా. కళ్యాణీ చ వలగ్నం కటిం చ పాయాత్ కళాధర శిఖండా. ఊరూద్వయం చ పాయాదు మా మృడానీ చ జానునీ రక్షేతు. ఊరూద్వయం చ పాయాదు ఉమా మృడానీ చ జానునే రక్షేత్. జంగే చ షోడశీ మే యాత్పాదౌ చ పాశశృణీ హస్తా. జంగే చ షోడశీ మే పాయాత్ పాదౌ చ పాశశృణి హస్తా. ప్రాతః పాతు పరామాం మాధ్యాహ్నే పాతు మునిగృహీతీ చ గృహాతీ చ. ప్రాతః పాతు పరామాం మధ్యాహ్నే తు పాతు మణిగృహాదీశ. సర్వాణ్యావతు చ సాయం పాయాద్రాతౌ చ భైరవీ సాక్షాతు. శర్వాణ్యావతు చ సాయం పాయాద్రాత్రౌ చ భైరవీ సాక్షాత్. భార్యాం రక్షతు గౌరీ ప్రాయాత్ పృతాంశ్చ బంధుగృహపీఠా. భార్యాం రక్షతు గౌరీ పాయాత్ పుత్రాన్ చ బిందుగృహపీఠా. శ్రీవిద్యా జయసో మే శీలం వాచ్యాచ్చిరం మహారాజ్ఞీ. శ్రీవిద్యా చ యశో మే శీలం చావ్యాచ్చిరం మహారాజ్ఞీ. పవనమయీ పావకమయీ శోణిమయీ క్షోణిమయీ వ్యోమనమయీ కృపీటమయీ. పవనమయీ పావకమయీ క్షోణిమయీ వ్యోమమయీ కృపీటమయీ. కాళీ రవిమయీ శశిమయీ మయీ సమయమయీ ప్రాణమయీ శివే పాహి. రవిమయీ శశిమయీ దిగ్మయీ సమయమయీ ప్రాణమయీ శివే పాహి. కాళీ కపాలిని శూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురే. కాళీ కపాలిని శూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురే. వాగ్దేవి వింధ్యవాసిని బాలే భువనేసి పాలయచ్చిరం మాం. వాగ్దేవి వింధ్యవాసిని బాలే భువనేశి పాలయ చిరం మాం. అమ్మ ఎవరికి ఇంకా
జై శ్రీరామ్ మేడం. మేడం నాకు చెప్తారా మేడం? మేడం మేడం నారాయణీయం చెప్తాను. మీకు ముందు చెప్పమంటారా? మేడం కొంచెం బయట ఉన్నాను. సరే. 61వ దశకం మేడం, 6వ శ్లోకం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. గృహీతాన్నమిత్వయి సంభ్రమమాకులాశ్చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్యతాః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. గృహీతనామ్నిత్వయి సంభ్రమాకులాశ్చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్యాతాః. హిరం ధృతత్వత్ప్రవిలోకనాగ్రహాః స్వైకైర్నిరుద్ధాపితో న మాయయుః. చిరం ధృతత్వ ప్రనిలోకనాగ్రహాః స్వకైర్నిరుద్ధాపితో న మాయయుః. విలోపించం విలోలపించం చిపురేకపోలయోః సములస్తత్కుండమాథవీక్షితే. విలోలపించం చికురే కపోలయోః సముల్లసత్కుండలమార్ద్రమీక్షితే. నిదాయ బాహుం సుహృదం ససీమనిస్థితం భవంతం సమలోకయంతతాః. నిదాయ బాహుం సుహృదం ససీమని స్థితం భవంతం సమలోకయంతతాః. తదా చకాచితో త్వదుపాగమోద్యాతా గృహీతహస్తా దయితేన యజ్వనా. తదా చకాచిత్ త్వదుపాగమోద్యతా గృహీతహస్తా దయితేన యజ్వనా. అద్వైత సంచిత్య భవంతమంజుసా వివేశ కైవల్యమహో కృతిన్యసౌ. తదైవ సంచింత్య భవంతమంజసా వివేశ కైవల్య మహో కృతిన్యసౌ. ఆదాయ భోజన్యనుగృహ్యతాః పునస్త్వద్గంధసంగ స్పృహయో జగతీర్గర్భం. ఆదాయ భోజ్యానమగృహ్యతాః పునస్తదంగ సంగ స్పృహయో తీర్గృహం. విలోక్య యజ్ఞాయ విసర్జయన్నిమాశ్చకర్ధా భద్రూనపితా స్వగ్రహణాన్. విలోక్య యజ్ఞాయ విసర్జయన్నిమాశ్చకర్ధ భర్తॄన్ పీతాస్వ గర్హణాన్. నిరూప్య దోషం నిజమంగనాంజనే విలోక్య భక్తిం చ పునర్విచారభిః. నిరూప్య దోషం నిజమంగనాజనే నిలోక్య భక్తిం చ పునర్విచారిభిః. ప్రభుత్తత్స్త్వయిత్వమభీష్టితో ద్విజైర్ముమత్పురాదీశ నిరుంధి మే గతాన్. ప్రబుద్ధతత్త్వైస్తమభిష్టుతో ద్విజైర్మరుత్పురాదీశ నిరుంధి మే గదాన్. బీజపత్రులను అనుగ్రహించుట సమం. సౌందర్యలహరి ఎవరికమ్మా? మేడం మీ పేరేంటండి? భాను గారా? నా పేరు భాను అండి. ఓకే. 6 నుంచినా అమ్మా? అవునండి. నేను 5 చదవమంటారు ఒకసారి? వద్దమ్మా, ఇవాళ కాదు. ఓకే, సెమినార్ నాడు చదువుతాము. అలాగే.
అంటే ఈ వెంటనే చెప్పను. కొంచెం ఒక 20, 25 శ్లోకాలు అయిపోతే మీకు చదివించడానికి వీలుగా ఉంటుంది. మేడం. ప్రతి శనివారం అందరి చేత చదివిస్తాను. ఆహా, ఓకే మేడం. ఓకే, అప్పుడు చదువుదుగాని. సరే మేడం. ఓకే మేడం. 6th నుంచి మేడం. ఓకే. ఒక్క నిమిషం, ఒక శ్లోకం నేనే చెప్తాను. మీకు పుస్తకం ఇచ్చినప్పుడు అప్పుడు మీరు చదువుతే గాని. అలాగే మేడం. ఓకే మేడం. సౌందర్యలహరే కర్త్రే సర్వమంగళదాయినే శంకరాచార్యవర్యాయ యతిరాజాయ నమః. చెప్పండి అమ్మా. హరిస్త్వామారాధ్య హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురాణారి భూత్వా పురరిపుమపి క్షోభమనయతు పురరిపుమపి శోభమనయతు స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా స్వరోపి త్వం స్మరోపి స్మరోపి త్వం నత్వరతినయ లేహ్యాన వపుషా. అత్వా పూర్తిగా పలకాలము. తా కింద వా ఉంది. రెండో లైన్ లో కూడా నారీ అని వచ్చింది. ఆ పూర్తిగా అక్షరం చివరి కంటే కూడా పలకాలి. మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం తనుః పౌష్పం మౌర్వీ ధనుః పౌష్పం మౌరీ మధుకరమయీ పంచవిసికాః మధుకరమయీ పంచవిశీకాః వసంతః సామంతో వసంతః సామంతో మలయమరుదాయోధనరథః మలయమరుదాయో ధనరథః క్రోధనరథః మలయమరుదాయో ధనరథః యో ధనరథః అని ఇక్కడ విడదీయకూడదు. యో ధనరథః. మరుదోయో ధనరథః. ఓకే. ఆ ధన అని విడిగా అంటున్నారు, అనకూడదు. మలయమరుదాయో ధనరథః మలయమరుదయో ధనరథః తదాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం తదాప్యేకః స్వరం హిమగిరిసుతే స్వరం కామపి కాదండి, కృపా. సర్వం. మేడం. తదాప్యేకః సర్వం తదాపేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అపాంగస్తే లబ్ధ్వా జగదిద మనోంగో విజయతే. క్వనాత్ కాంచీధామా కన్వాత్ కాంచీధామా కనత్ కుదుమ అని పలకాలి. క్వణ క్వన కాంచీధామా కరికలభ కుంభస్తననత కరికలభ కుంభస్తనానత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా పరీక్షిణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణుమపి దధానా కరతలైః ధనుర్బాణాన్ పాశం శృణీమపి దదాన కరతరైః. శృణీమపి లేదు, శృణిమపి. శృణిమపి దదానా కరతలైః. కరతలైః
పురస్తాదాస్తాం నః పురమధితురాపో పురుషికా పురస్తాదాస్తాం నః పురమదితు రాహో పురుషికా సుధా సింధోర్मध्ये సురవిటపి వాటి పరివృతే సుధా సింధుర్मध्ये సురవితపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే మణిద్వీపే నీపో పవనపతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం శివాకారే మంచే పరమశివ పర్యంగ నిలయాం భజంతి త్వాం ధన్యాః కచితన చిదానందలహరీం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం మహే మూలాధారే కమపి మణిపూరే హుతవహం మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి స్థితం స్వాదిస్థానే హృది మరుత హృది మాకాశం లేదండి హృది మరుతి మాకాశముపరి హృది మరుత మాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం మనోపి భ్రూమధ్యే సకలమపి భీత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే సహస్రారే పద్మే సహరహసి పత్యే విహరసే పత్యా పత్యే లేదు పత్యా పత్య మీరు చదువుతున్నప్పుడు అక్కడ దీర్ఘం ఉందా గుడి ఉందా గుడికి దీర్ఘం ఉందా సున్నా వచ్చిందా కొంచెం చూసుకోండి అమ్మ ఎందుకంటే తప్పుడు మళ్ళీ మనకి చదవమంటారా ఇది మేడం? ఆహా మేడం మళ్ళీ చదవమంటారా? చదవండి అమ్మ. సహస్రారే పద్మే సహరహసి పట్య విహరసే సుధాధారాసారైః సుధాసారైః సుధాధారాసారైః సుధాధారాసారైః రెండు దాలకి ఒత్తున్నాయి సుధా ధార సుధాధారాసారైః చరణయుగళాంతర్విగలితైః చరణయుగలతాంగి యుగలాంతర్విగలైః మేడం చరణయుగళాంతర్విగలితైః చరణయుగలాంతర్గర్విలైః చరణయుగళాంతర్విగలితైః చరణయుగలాంతర్విగలితైః ప్రపంచం సించంతి ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయమహసః పునరపి మహాసః అవాప్య స్వాం భూమిం అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం భుజగనిభమజ్జుష్ట నిలవలయం మమాత్మానం కృత్వా సమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి స్వపిషి కులకుండే కుహారిణి మా శివానందలారి జై శ్రీరామమ్మ. మేడం మ్యూట్ పెట్టి మేడం శివానంద గారు పాడమంటారా? లేదమ్మా మిగిలిన వేరే వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా. సరే మేడం. ఓకే నేను మామూలుగా మ్యూట్ పెట్టి పాడతాను మేడం. ఓకే మేడం. వినండి మీరు పెట్టి పాడుకోవచ్చు వినొచ్చు.
అలాగే మహామంత్రం కించిత్ మణికటిక నాదైరివ జపన్. 36 మహామంత్రం కించిన్మణికటక నాదైర్మృదు జపన్. క్షిపన్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః. క్షిపం దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః. నతానాం కామాక్షి ప్రకృతిపటు పృచ్ఛాట్య మమతా. నతానాం కామాక్షి ప్రకృతిపటురుచ్చాట్య మమతా. పిశాచీం పాదోయం ప్రకటయతి కపటయతి తే మాంత్రికదశాం. పిశాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రికదశాం. ప్రకట కాదది కపట. కపటనా? ఉదీతే బోధేందో తమసి నితరాం జగ్ముషిదశాం. ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషిదశాం. దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదదతి. దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదదతి. స్థితే నాచ్యాద్యాంగం నఖరుచిపటేనాంఘ్రియుగళీ. సితే నాచ్ఛాద్యాంగం నఖరుచిపటేనాంఘ్రియుగళీ. పురంధ్రీతే మాతః స్వయమభిరసా ఏవ హృదయం. పురంధ్రీతే మాతః స్వయమభిసరత్యేవ హృదయం. దినారంభత్సంపన్న నళిన పీనానామభినవో. దినారంభః సంపన్నడిన విపినానామభినవో. వికాసో వాసంతః సుఖ వికపికలోకస్య నియతం. వికాసో వాసంతః సుఖవిపికలోకస్య నియతః. ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞానాశ్రిశినః. ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞానశశినః. చకాశిత్వత్పాదాత్మరణ హిమహిమా శైలతనయే. చకాస్తి త్వత్పాదస్మరణమహిమా శైలతనయే. కృతాఛాయం నిత్యం సరసరుహ మైత్రీ పరిచితం. ధృతఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం. నిదానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం. నిధానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం. ముముక్షూణాం మార్గపదన పటు కామాక్షి పదవీం. ముముక్షూణాం మార్గప్రధనపటు కామాక్షి పదవీం. పదంతే పాతంగీం పరికలయతే పర్వతసుతే. పదం తే పాతంగీ పరికలయతే పర్వతనుతే. శనైః తీర్త్వా మోహాంబుధిమనసమారోఢో మనసః. శనైస్తీర్వా మోహాంబుధిమధా సమారోఢు మనసః. క్రమాత్ కైవల్యభ్యాం సుకృతిం సులభాం సౌధవలభీం. క్రమాత్ కైవల్యాం సుకృతి సులభాం సౌధవలభీం. లభంతే శ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం.
लभन्ते निःश्रेणीमिव झटिति कामाक्षि चरणम् పురశ్చర్యాభిస్తే పురమథన సీమంతిని జనాః पुरश्चर्याभिस्ते पुरमधनसीमन्तिनि जनाः జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రాక్టీస్ కోసం మాత్రమే, అది నోటికి రావడం కోసము శబ్దోచ్చారణము ఎక్కడా కూడా తప్పు లేకుండా చేస్తున్నాం. అందుకని వీటన్నిటికీ కూడా అర్థం మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆధారవింద శతకంలో చెప్పుకున్నామండి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ శ్లోకాలు ఒక్కొక్కటి నేర్పిస్తూ నోటికి బాగా వచ్చిన తర్వాత వాటికి ఒక్కొక్క దానికి అర్థ వివరణం ఇచ్చుకుంటూ వస్తున్నాము. కళావతి గారు, మీకు ఎక్కడి నుంచమ్మా? నారాయణీయం 70 దశకంలో 6 నుంచి మొదలు పెట్టాలి. వేణు గారు వచ్చారమ్మా? రానట్టుంది కదండి మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు మంగళవారానికి నారాయణి ఒకటి మీరు రామాయణం చెప్తున్నారు. ఏ రామాయణం మేడం? ఉషశ్రీ రామాయణమా మేడం మీరు చెప్పేది? ఉషశ్రీ రామాయణం వద్దమ్మా. మరి రామాయణం ఒక్కసారి వినండి. రామాయణం కానీ ఏమైనా సరే ఇప్పుడు ఎవరు రాసింది అని అంటే మనం అందరం పరీక్ష చేయలేము, కష్టం అవుతుంది. అందుకని గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళది వేసింది గీతా ప్రెస్ అంటారు దాన్ని. మేడం నాకు అప్పు కావాలి మేడం. మీరు ఏం చెప్తున్నారో నాకు నారాయణి ఒకటి, అది త్రివేద అదొక బుక్ కావాలి మేడం. తర్వాత శివానంద మీరు ఏదైతే మాకు ఇక్కడ చెప్తున్నారో సౌందర్యలహరి నా దగ్గర ఉంది మేడం. ఇంకేమి లేవు మేడం నా దగ్గర బుక్. ఆ బుక్స్ మీకు అన్ని ఒక్క నెంబర్ పెడతాము మీకు. ఇందాక భారతి గారు చెప్పారు, భారతి గారు వచ్చారు కదా, ఆవిడ దగ్గర ఉంది నెంబరు. అక్కడికి వెళ్ళిపోతే మీకు అన్ని పుస్తకాలు దొరుకుతాయమ్మా. శంకరమఠంలో ఉన్నాయమ్మా. శివానంద లహరి శంకరమఠంలో ట్రై చేయండి మీరు. ఓకే మేడం, ఓకే మేడం, అలాగే మేడం. ఓకే మేడం. అది ఎవరిదంటే నేతి సూర్యనారాయణ శర్మ గారని. ఓకే మేడం. నా దగ్గర ఉండవమ్మా, నా దగ్గర ఉండవు. నావన్నీ కూడా మీకు దొరకవు కూడా, ఎందుకంటే నావన్నీ కూడా చాలా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నాటి పాత పుస్తకాలు. సరే మేడం, ఓకే మేడం. అది వాట్సాప్ పెట్టండి మేడం. నా పర్సనల్ గా అయినా సరే నేను తీసుకుంటాను మేడం. ఎవరు రాశారు ఏంటి అనేటువంటి పెడితే నేను వాట్సాప్ శంకరమఠంలో కానీ వేరే బుక్స్ చాలా కానీ కొంటాను మేడం. సరేనా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సారీ మేడం ఫర్ డిస్టర్బెన్స్. అమ్మా 71 72 అమ్మా? 70 అండి. 70లో 6 నుంచి మొదలు పెట్టాలి. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భోజరాజభృతకస్త్వద కశ్చిత్ కష్టదుష్ట పథదృష్టిరిష్ట. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భోజరాజభృతకస్త్వద కశ్చిత్ కష్టదుష్ట పథదృష్టిరిష్టః. నిష్టరాకృతిరవస్తనినాదతస్తిష్టతే స్మ భవతే వృషరూపీ. విష్టురాకృతిరపష్టునినాదతిష్టతే స్మ భవతే వృషరూపీ. స్వాకరో అధ జగతి ధృతిహారి మూర్తి వేష బృహతీం ప్రదదానః. శాక్వరో అధ జగతి ధృతిహరి మూర్తిమేచ బృహతీం ప్రదదానః. పంక్తిమాసు పరిఘర్ణ్య పశుపానాం ఛందసా నితమాపభవంతం.
పంక్తిమాశు పరిగూర్ణ పశూనాం ఛందసాం నిధిమావాపభవంతం తుంగశృంగముఖమాస్వభియంతం సగృహయ్యరభసాధభియంతం తుంగశృంగముఖమాశ్వభియంతం సంగృహయ్య రభసాదభియంతం భద్రమూర్తిమపి దైత్యమభద్రం మర్దయన్నమదయ సురలోకం భద్రరూపమపి దైత్యమభద్రం మర్దయన్నమదయః సురలోకం భద్రరూపమపి దైత్యమభద్రం మర్దయన్నమదయ చిత్రమత్య భగవన్ వృషఘాతాత్ స్తుస్థిరా జనే వృషస్థితిరూర్యాం చిత్రమధ్య భగవాన్ వృషఘాతాత్ సుస్థిరా జనే వృషస్థితిరుర్వ్యాం వర్ధతే చ వృషచేతసి భూయన్మోద్భదయిత్యనభితోయిత్యభినుతోసి సురైస్త్వం వర్ధతే చ వృషచేతసి భూయా మోద ఇత్యభిసుతోऽపి సురైస్త్వం ఓక్షకాని పరిధావత దూరం వీక్ష్యతామయమివోక్ష విభేదే ఔక్షకాని పరిధావతా దూరం వీక్షతామయమిహోక్ష విభేది ఉత్తమాస్తహసితైః సహ గోపైర్గేహగస్త్వమః వాతపురేశ ఇత్తమాత్తహసితైః సహ గోపై గేహాత్వమవ వాతాపురేశ సుదర్శన గంధర్వుడు శాప విముక్తి శంఖచూడ వృషభాదుల సంహారం 70 సమాప్తం. జై శ్రీరామండి. జై శ్రీరామమ్మ. అమ్మ ఇంకెవరు చెప్పించుకునే వాళ్ళు లేరు, అందరూ వచ్చారా? జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్ మేడం. అనుకున్నా మేడం నువ్వు ఇవాళ పలుకుతావా, త్రిపుర సుందరిస్తావా అని. నేను అది ఒకసారి ఓపెన్ చెయ్యాలి మేడం. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామమ్మ. మన గ్రూప్ లో ఉందా మేడం, పెట్టారా? గ్రూప్ లో పెట్టారు చూడండి అమ్మా. ఒక్క నిమిషం మేడం. ఎంతవరకు? 40 వరకు చెప్పానమ్మా. మన 80 వరకు చెప్పారు. 80? 40 వరకే చెప్తాను. ఎక్కడి నుంచి అమ్మా మీకు? 96 మేడం. మొదలు పెట్టాలి. భగవద్భక్తిభూతి భక్తి యోగి. భగవద్విభూతి భక్తి యోగి. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరముడు మహిమాన్నక్షరాణామకారః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరమురు మహిమనక్షరాణామకార. తారో మంత్రేషు రాజ్ఞం మనురసి మునిషు త్వం భృగునారదోసి. స్తారో మంత్రేషు రాజ్ఞాం మనురసి మునిషు త్వం భృగురానోద్భి. ప్రహ్లాదో దానవాన్ పశుషు చ సురభి పక్షీణాం వైనతేయా. ప్రహ్లాదో దానవానాం పశుషు చ సురభి పక్షిణాం వైనతేయో. నాగానామస్యనంతః సురసరసిధపి చ ప్రస్త్రోతసాం విషమూర్తే.
नागानामस्य सन्त सुरसरिदपि च स्रोतां विश्वमूर्ते। ब्राह्मण्यानां बलिस्त्वं जपयज्ञो गिरेषु पार्थो। ब्रह्मण्यानां बलिस्त्वं क्रतुषु च जपयज्ञोऽसि वीरेषु सार्थो। भक्तानामुद्धवस्त्वबलमसि बलिनां दामतेजस्विनां त्वम्। भक्तानामुत्थस्त्वं बलिमसि बलिनां धाम तेजस्विनां त्वम्। नास्त्यन्त्यस्त्वद्धीभूतेर्विकसा सदयति स्वयं वस्तु सर्वं त्वमेव। नास्यन्त्यस्वविभूते మేడం ఒక్కసారి మళ్ళీ చెప్పరా. నాస్త్యంతస్త్వద్విభూతిరే వికసదయతి సయం వస్తు సర్వం త్వమేవ. వికసదసి సయం వస్తు సర్వం త్వమేవ. త్వం జీవస్త్వం ప్రధానం యదిహ భవతృతే తన్న కించిత్ ప్రపంచే. త్వం జీవస్త్వం ప్రధానం యదిహ భవధృతే తన్న కించిత్ ప్రపంచే. ధర్మం వర్ణాశ్రమాణాం శృతిపదవిహితం త్వత్పరత్వేన భక్త్యా. ధర్మం వర్ణాశ్రమాణాం శృతిపథవిహితం త్వత్పరత్వేన భక్త్యా. అంతర్విరాగే కుర్వంతో అంతర్విరాగే విత్తతి శనైకస్త్యంత జంతో లభంతే. కుర్వంతో నర్తిర్విరాగే వికసతి జనైః సంయజనంతో లభంతే. సంత్యజంతో లభంతే. సంత్యజంతో లభంతే. ఇక్కడ కూడా పూర్వంతో అంతర్విరాగే అంటే లోపల విరాగిగా ఉన్నవాడు అని అర్థం. అంతర్ బహిర్ అంతరం కదా, అంతరము అంటే మన హృదయం. హృదా స్ఫూర్తి ప్రియత్వాత్మకమఖిల పదార్థేషు భిన్నేష్వభిన్నం. సత్తా స్ఫూర్తి ప్రియాత్వాత్మకమఖిల పదార్థేషు భిన్నేష్యభిన్నం. నిర్మూలం విశ్వమూలం పరమమహతి త్వద్విభూతం విశుద్ధం. నిర్మూలం విశ్వమూలం పరమమహమితి తద్విబోధం విశుద్ధం. జ్ఞానం కర్మాపి భక్తిస్త్రితయమిహ భవత్ప్రదాపకం తత్ప్రభాతావతు. జ్ఞానం కర్మాపి భక్తిస్త్రితయమిహ భవత్ప్రాపకం తత్ర తావన్. నిర్వాణానామశేష విషయ ఇహ భవేత్ జ్ఞానయోగే అధికారః. నిర్విణామశేషే విషయ ఇహ భవేత్ జ్ఞానయోగేధికారః. సక్తానాం కర్మయోగస్త్వయిః వినితో యే తు నాత్యంతసక్తాః. శక్తానాం కర్మయోగస్త్వయిః వినిహితో యే తు నాత్యంతసక్తా.
नाप्यत्यन्तं विकारस्त्वयि च धृतरसा भक्तियोगो ह्यमीषाम्। नाप्यत्यन्तं विरक्तास्त्वयि च ह्यमीषाम्। మేడం మేడం నేను లెఫ్ట్ అవుతున్నాను మేడం, ఒక్క క్షణం మేడం. సుకృతవసాన్ మర్త్యలోకే లభంతే జ్ఞానం త్వద్భక్తాం నాలఘు సుకృత వశాన్మర్త్యలోకే లభంతే। మాత్రైవ జన్మ సృహయతి భగవన్ నాకగో నరకో వా। తస్మాత్ తత్రైవ జన్మ స్పృహయతి భగవన్ నాకగో నారకో వా। అవిష్టం మాంతో దైవాత్ భవజలనిధి పోయిపోతాయితి మర్త్యదేహే। అవిష్టం మాం తు దైవాద్ భవజలనిధి పోతాయితే మర్త్యదేహే। త్వం కృత్వా ధారం గురుమనుగుణవాదాయితస్తారయేథా। త్వం కృత్వా కర్ణధారం గురుమనుగుణవాతాయితస్తారయేథాః। జై శ్రీరామ్ మేడం। శ్రీరామ త్రిపుర తుందరి వేద పాదస్తవం 41 శ్లోకం నుంచి చెప్తున్నానమ్మా. శ్రీమాత్రే నమః. చిదానంద సుధాంబోదే స్తవానందలవోస్తియః శ్రీమాత్రే నమః. చిదానంద సుధాంబోదే స్తవానందలవోస్తియః కారణే శైస్త్రిభిः సాకం తద్విశ్వముపజీవతి। కారణే సైస్త్రిభిః సాకం తద్విశ్వముపజీవతి। అమ్మా జగన్మాత, నీవు జ్ఞానానందమైన స్వరూపమైన అమృతత్వమును కడలివి. అందులోని స్వల్ప భాగముగానే అంటే ఆధారము చేసుకొని ముగ్గురు మూర్తులతో కూడా ఈ విశ్వమునందు బ్రతికించుచున్నదానము గోవుతోక వెంట్రుక ఎంత మాత్రమున. అంటే గోవు యొక్క పృచ్ఛభాగంలో ఆ యొక్క ఏదైతే మనకు వాలం ఉంటుందో ఆ వాలంలో చిన్న ఒకే ఒక భాగమట, ఒకే దారమైన ఆధారంలాగా ఉండే ఒక వెంట్రుక మాత్రాన్నే ఈ సృష్టి ప్రపంచాన్నంతటినీ చేస్తోంది. స్వల్ప భాగము. ఈ ముగ్గురు మూర్తులతో కూడా ఈ విశ్వాన్నంతటినీ నువ్వు పోషిస్తున్నావు, బ్రతికిస్తూ ఉన్నావా? అటువంటి జ్ఞాన స్వరూపమైన అమృతము అటువంటి కడలిలో ఉన్నదానివి. ఈ స్వల్ప భాగము చేతనే మూర్తులందరినీ కూడా నీవు బ్రతికిస్తూ ఉన్నదాని. ఈ విశ్వాన్ని, ప్రపంచకాన్ని అంతటినీ కూడా నీవే పెట్టి పోషిస్తున్న దానివి కనుక అటువంటి చిదానంద రూపిణివైన నీకు నమస్కరిస్తూ ఉన్నాను. నో వాయాగైర్నవ పూర్తాధికృత్యైః నో వాయాగైర్నవ పూర్తాధికృత్యైః నో వా జప్యేనో మహద్భిస్తపోభిః నో వా జప్నైర్నో మహద్భిస్తపోభిః నో వా యోగైః క్లేశ సుమేధా నో వా యోగైః క్లేశ కృద్భిః సుమేధా నిచాయేతాం శాంతిమత్యంతమేతి.
నిచాయే మాం శాంతి అత్యంతమేతి. ఇష్టాపూర్తములచే అంటే యజ్ఞములు చేయటం ఇష్టమని చెరువులు బావులు తవ్వించడం పూర్తి అయినవి అని చెప్పుతున్నాయి. అంటే ఎప్పుడూ కూడా యజ్ఞాలు చేయడం యాగాలు చేయడం అమ్మవారికి చెరువులు బావులు ఇవన్నీ త్రవ్వించడం చేత పూర్తి అని చెప్పబడుతున్నారు కదా. మంత్ర జపములతే మహాతపస్సులచే కష్టతర యోగముల చేత దేని చేత అనుభవింపని అంతత్యంత శాంతిని మిక్యము సూక్ష్మమైన బుద్ధి కలవాడి జగన్మాతను సేవించి పొందుచున్నాడు. అంటే మనం యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాము, తపస్సులు చేస్తున్నాం, ఏమి చేసినా సరే చెరువులు తవ్వేస్తున్నాం, బావులు తవ్వేస్తున్నాం, ఎంతో మందికి అన్నదానాలు చేస్తున్నాం. ఏ రకంగా నువ్వు చేస్తున్నావో అవన్నీ కూడా తపస్సులు చేసినా ఎంత కష్టతరమైనటువంటి యోగాభ్యాసాన్ని అభ్యసించినా అత్యంత శాంతిని మిక్కిలి సూక్ష్మ బుద్ధి కలవాడు ఏం చేస్తాడు తల్లి, నీ పాద పద్మాలు పట్టుకొని నిన్ను సేవించుచున్నాడు. అది ఏ ముక్తికి మార్గం అవుతోంది. ప్రాతః పాపి మహాదేవి మాధ్యాహ్నేతు మృడప్రియే. ప్రాతః పాహి మహావిద్యే మధ్యాహ్నే తు మృడప్రియే. అయం పాహి జగద్వందే పునర్నః పాహి విశ్వతః. సాయం పాహి జగద్వంద్యే పునర్నః పాహి విశ్వతః. ఓ మహాదేవి జగన్మాత త్రిపుర సుందరి ఉదయకాలమున మిమ్ము పాలింపుము. మృడప్రియ మధ్యాహ్నమునందు మమ్ము రక్షింపుము. లోకవంద్య సాయం సమయమున మమ్ము కాపాడము. ఇంకను మమ్మని అన్ని కాలములందు అన్ని దేశములందును పరిరక్షింపుము. అంటే త్రికాలములను అమ్మవారే మనని కాపాడుతూ ఉంటుంది, ఆ జగన్మాతే రక్షిస్తూ ఉంటుంది. మీకు నారాయణ కవచంలో ఒక దంటి చెప్తారనమాట. పోతన గారు ఎక్కడ చెప్తారు, నారాయణ కవచంలో వచ్చి ప్రాతకాల సంధ్యాహ్న మధ్యాహ్న పరాణ అపరాహ్న అన్ని కాలాలైన అన్ని సంధ్యల యందును కూడా నీవే నన్ను రక్షింపబడాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అన్ని కాలముల యందును అమ్మవారు మనని అన్ని దేశముల యందును పరిరక్షించుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి జగన్మాతకు చేతులెత్తి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. బంధూకా భైర్భానుభిః ఆలసంతి. బంధూకా భైర్నాభుద్ భాసయంతి. విశ్వం ఒక నిమిషం. విశ్వం విశ్వతుంగపేన స్తనార్థ. మేడం 2 times వచ్చిందా మేడం విశ్వం? లేదమ్మా, ఒకసారి నేను తడబడి మళ్ళీ చెప్తాను. ఓకే. విశ్వం సస్వతుంగ పీనస్తనార్థ. లావణ్యాబ్ధే సుందరిత్వం ప్రసాద. లావణ్యాబ్ధే సుందరిత్వం ప్రసాద. దాయు ప్రజాంగం రై అపాస్మసుదేహి. దాయు ప్రజాగం రయిమస్మన్ ప్రజాగం రయిమస్మాసుదేహి. మంకెన్న పూల వంటి కిరణములతో విశ్వమును వెలుగొందుపు చేయింపు నిత్యమున్నతము బలిష్టమై అర్థ కుచాభోగముల చేత దానమై ఓ లావణ్యబోధిని త్రిపుర సుందరి నీవు నన్ను అనుగ్రహింపు. మాకు ఆయువును సంతానమును ధనమును ప్రసాదింపుము. మంకెన పూల చేత అంటే మనకు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మీకు ఒక రకమైనటువంటి ఎర్రటి రంగు వస్తూ ఉంటుంది. అంటే ఒక పక్కగా ఉంటుంది, ఇంకొక పక్కగా ఆ వెలుగులు ఏంటంటే 4-5 రకాలుగా కలిసి ఉంటాయి. ఒకటే పక్క మంకెన
పొన్న పూజాయ పొద్దున్న లేంగానే అని మనకి అన్ని రకాల పూలతో వర్ణన చేస్తారు. చూడండి ఎంత బాగా వర్ణన చేశారు. అలాగే ఆ మంకెన పూల వంటి కిరణములతో విశ్వమునంతా వెలిగింపజేస్తోందట. నిత్యము ఉన్నతమైనది, బలిష్టమైనది, అర్ధకుజ భాగములతో దానమై ఓ లావణ్యమూర్తివైన త్రిపుర సుందరి మమ్ముల్ని అనుగ్రహించము. అటువంటి నీకు నిరంతరము నమస్కరిస్తూ ఉన్నాను. కర్ణయ మే తత్వం యాచి తీర్యతే. కర్ణయ మే తత్వం యాచిచ్చక్తిరితీర్యతే. తిర్వధామి ముముక్షూణాం నాకాస్తానా పరాగతి. త్రిర్వదామి ముముక్షూణాం సా కాష్టా సా పరాగతిః. ఓ దేవి, ఓ జగదంబ, నేను చెప్పినటువంటి ఈ తత్వమును వినుము. ముమ్మూర్తులను చెప్పదను. ఏది చిచ్చక్తి అని చెప్పబడుచున్నదో అది ఏ ముముక్షువు జననమునకు దిక్కు, వారధి కది ఏ పరమగతి. మన జన్మ యొక్క కారణాలన్నిటికీ కూడా కారణమవుతూ ఉంది కదా ఆ చిచ్చక్తిని చెప్పబడి. అటువంటి ముముక్షువుకు కారణమైనటువంటి ఓ జగన్మాత నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను. 45 శ్లోకాలు పూర్తయి రేపు జై 46. శ్రీరామ్. మా సుజాత గారు వచ్చారా? సంక్షిప్త రామాయణాన్ని చెప్పుకోవడానికి ముందుగా మనం ఏం చేస్తున్నాము, సంక్షిప్త రామాయణాన్ని నారద మహర్షి ప్రోక్తమైన ఈ సంక్షిప్త రామాయణం 100 శ్లోకాలు కలిగిందిగా మనం పారాయణ చేస్తూ ఉన్నాం. నిన్నటి తోటి 80 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇవాళ 81 నుంచి. ఎవరు చెప్తారమ్మా? మేడం నేను చెప్తా మేడం. సరోజ గారు రెడీగా ఉన్నారు చెప్పడానికి. కల్పన గారు అంటున్నారు చెప్తానని. చెప్పండి చెప్పండి, పర్లేదు, ఎవరైతేనేం లేండి. మీరు 10 నేను 10 చెప్పనా ఏమా? చెప్తా కానీ చెప్తాం, చెప్పండి. సరే. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయ నమః. తేన గత్వాం పురీం లంకాం హత్వా రావణమాహవే. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే. అయోధ్యామనుప్రాప్య పరాం వ్రీడాముపాగతం. రామ సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తామోవాచ తతో రామః పురుషం జనసంసది. తామువాచ తతో రామః పరుషం జనసంసది. అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ. అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ. తతోऽగ్నివచనాతు సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం. తతో అగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం. అభౌ రామః సంపృష్టః పూజిత సర్వదేవతైః.
बभौ रामः सम्प्रहृष्टः पूजितः सर्वदैवतैः कर्मणा तेन मत्ता त्रैलोक्यं सचराचरम् कर्मणा तेन महता त्रैलोक्यं सचराचरम् सदेवर्षिगणं तुष्टं राघवस्य महात्मनः सदेवर्षिगणं तुष्टं राघवस्य महात्मनः अभिषिञ्च्य च लङ्कायां राक्षसेन्द्रं विभीषणम् अभिषिच्य च लङ्कायां राक्षसेन्द्रं विभीषणम् कृतकृत्यस्तदा रामो विजर्वः प्रमुमोदः कृतकृत्यस्तदा रामो विजरः प्रमुमोदः देवताभ्यो वरं प्राप्य समुत्थाप्य च वर्णावानरान् देवताभ्यो वरं प्राप्य समुत्थाप्य च वानरान् अयोध्यां ततस्थितो रामः पुष्पकेण सुहृद्वता अयोध्यां प्रस्थितो रामः पुष्पकेण सुहृद्रुतः भरद्वाजाश्रमं गत्वा रामः सत्यपराक्रमः भरद्वाजाश्रमं गत्वा रामः सत्यपराक्रमः भरतस्यान्तिकं रामो हनुमतं व्यसर्जयतु भरतस्यान्तिकं रामो हनुमन्तं व्यसर्जयत् पुनराख्यायिकां जल्पन् सुग्रीवसहितश्च सः पुनराख्यायिकां कल्पन् सुग्रीवसहितश्च सः पुष्पकं समारुह्य नन्दिग्रामं ययौ तथा पुष्पकं तत्समारुह्य नन्दिग्रामं ययौ तदा नन्दिग्रामे जटां हित्वा भ्रातृभिः सहितो नख नन्दिग्रामे जटाहित्वा भातृभिः सहितो नघः रामः सीतामनुप्राप्य राज्यं पुनरवाप्तवान् रामः सीतामनुप्राप्य राज्यं पुनरवाप्तवान् प्रहृष्टो मुदितो लोकः तुष्टपुष्टसुधार्मिकः प्रहृष्टो मुदितो लोकास्तुष्टः पुष्टसुधार्मिकः निरामयो ह्यरोगश्च दुर्भिक्षभयवर्जितः నిరామయో హరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. కల్పన గారు చెప్తారా? न पुत्रमरणं सिद्ध्यन्ति पुरुषा क्वचिदिषु न पुत्रमरणं किञ्चित् द्रक्ष्यन्ति पुरुषाः क्वचित् नारदाश्च विधवा नित्यं भविष्यन्ति पतिव्रताः नार्यश्च विधवा वृत्यं भविष्यन्ति पत्रिवतः పత్రి కాదండి ప్రతి పత్రివ్రతః పతివ్రతః పత్రివతः ఉంది మేడం. పతివ్రత వా కింద ఉండవలసిన రా తీ కింద పడింది. పతివ్రతः కొంచెం ఆలోచిస్తే మీకు అక్కడ పదాలు తెలిసిపోతాయి అన్నమాట. కరెక్ట్ గా ఉన్న శ్లోకమే అంటే మేము తప్పు అనుకుంటున్నామేమో అది అనుకున్నాం మేడం. నాప్సుజంతి జంతవః నాప్సుమజ్జంతి జంతవః నాగ్నిజయం భయం కించిత్ నాప్సుమజ్జంతి జంతవః ఆతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా నవతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తదా చాపి చక్షుద్భయం తత్ర తస్కర భయం తథా న చాపి క్షుద్భయం తత్ర న సత్కర భయం తదా రాగాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ కిం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా
నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధా శతైర్విష్టా తథా బహుసువర్ణకైః అశ్వమేధశతైరిష్ట్వా తదా బహుసువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా విద్వద్యో విధిపూర్వకం విద్ధత్యో గవాం విధి కోట్యయుతం దత్వా విద్వద్భో విధిపూర్వకం ధ్యేయం ధనం దత్వా బ్రాహ్మణ్యేభ్యో మహాశయః సంఖ్యేయం ధనం తత్వా బ్రాహ్మణోభ్యో మహాయసః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యంతి రాఘవాః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవः చాతుర్వర్ణ్యం చ లోకేऽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్షతి చాతుర్వర్ణ్యం చ లోకేऽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ దశవర్షశతాని చ మో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి పవిత్రం పాపజ్ఞం పుణ్యం దేవైశ్చ సంహితం ఇదం పవిత్రం పాపజ్ఞం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేద్ రామచరితం సహస్రపాపై ప్రముచ్యతే యః పఠేద్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే ఏతదాఖ్యానాయుష్యం పఠన్ రామాయణం నరః ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సుపుత్ర పౌత్రా సగణః ప్రేత్య స్వర్గే మహీయతే సుపుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ద్విజో వాగ్భూషత్వమియాతు పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమి పతిత్వమీయాతు స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిగ్జనః పణ్యఫలః మీయాతు వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోऽపి మహాత్వమీయాతు జనశ్చ శూద్రోऽపి మహాత్వమీయాత్ శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ప్రథమ సర్గః. మేడం మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా మేడం అంతకు ముందు చెప్పుకున్నామమ్మా. అయితే ఏంటంటే మనం రామాయణాన్ని మొదలు పెట్టుకుందాం అనుకున్నాం కాబట్టి మనం రామాయణంలోకి అసలు కథలోకి ప్రవేశించాలి అంటే మొట్టమొదటిగా ఈ సంక్షిప్త రామాయణాన్ని పూర్తి చేయాలి. మీకు సంక్షిప్త రామాయణంలో ఒక శ్లోకాలకు పెద్దగా సంస్కృతం రాకపోయినా మీకు అర్థమవుతూ ఉంటుంది. రాముడు వెళ్ళడం, పుట్టడం, పుట్టిన తర్వాత యజ్ఞం చేయడం, పుట్టడం, రాముడు తర్వాత అంటే విశ్వామిత్రుడు వెంట వెళ్ళడం, వివాహం చేసుకోవడం, మళ్ళీ రావడం, అయోధ్య నుంచి మళ్ళీ కైకేయి కోరడం, అంటే అరణ్యాలకు వెళ్ళడం, అక్కడి నుంచి చిత్రకూటానికి వెళ్ళడం, భరతుడు పాదుకలు తెచ్చుకోవడం, ఆ తర్వాత ఈ ఏంటి శూర్పణఖాది మహర్షులు శూర్పణఖాది రాక్షసులందరూ రావడం, సీతాదేవి అపహరణ, జటాయు సహాయం చేయడం, అక్కడి నుంచి ఏంటి సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకోవడం, ఆంజనేయుడు అది వీళ్ళందరూ వానరులందరినీ కూడా సీతాదేవిని వెతకడానికి పంపించడం, సముద్రాన్ని దాటుకుంటూ ఆంజనేయుడు వెళ్ళడం, లంకలో సీతాదేవి చూడడం, లంక ఏంటి సుందరకాండని దహనం చేయడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాముడిని చూశానని రాముడికి చెప్పడం, అక్కడి నుంచి వచ్చి యుద్ధం చేయడం, సముద్రాన్ని మదనం చేసి సేతువు బంధించి యుద్ధం చేయడం, అక్కడి నుంచి మళ్ళీ ఏంటి భరద్వాజాశ్రమాన్ని దర్శనం చేసుకొని ఎక్కడైతే నందిగ్రామంలో ఏంటి మనకి భరతుడు వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం చేసుకోవడం,
ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి ఈ 100 శ్లోకాలలోనూ మొత్తం రామాయణాన్ని అంతా కూడా చెప్పేశారు. మనకి శ్లోకం చదువుతూ ఉంటేనే అర్థమైపోతూ ఉంటుంది ఏం చేశాడని. ఇవి చదవడం వల్ల, ద్విజుడు చదవడం వల్ల, వీడు చదవడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ప్రసాదించాడు. రామాయణాన్ని చదవడం వల్ల, రామాయణాన్ని వినడం వల్ల కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది చెప్పి మనకి ఈ 100 శ్లోకాలలోనూ మనకి చెప్పాడు అనమాట. అసలు కథని రేపు మనం చెప్పుకుందాం. రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావం, అసలు రామాయణం ఎట్లా వచ్చింది, ఏంటి, నారద మహర్షి వాల్మీకి చెప్పడం, ఇవన్నీ కూడా మనకు అసలు మొక్క అవుతుంటుంది. మనం ఒక 10 శ్లోకాలు చెప్పుకుంటూ ఆ 10 శ్లోకాలకి అర్థం చెప్పుకుంటూ మనం రామాయణాన్ని చేసుకుందాము. పూర్తి చేయించే భారం ఆ పరమాత్ముడి, ఆ రామచంద్రుడిది. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్ మేడం. రామాయణం బుక్ వాల్మీకిదేనా మేడం? అవునండి. ఓకే మేడం. అందులో అదే బాలకాండం, యుద్ధకాండం అలా కాండాల వారికి ఉంటుంది ఆ శ్లోకాలు. మేడం గారు నా దగ్గర గీతా ప్లస్ గోరఖ్పూర్ వాళ్ళది ఉంది మేడం. బాలకాండం, అయోధ్య కాండం అనేది కదా, అదే స్టాండర్డ్ పుస్తకం. మా వారు తీసుకొచ్చి పెట్టారు మేడం. మొత్తాన్ని బాగా ఉపయోగపడింది నాకైతే ఈసారి. మేడం మీరు అదే చెప్తారా మేడం? అదే ఫాలో అవుతారా? అదే ఫాలో అవుతారు. ఓకే మేడం. మేడం ఇప్పుడు గూగుల్లో కూడా మొత్తం సర్గల కింద మొదటి సర్గ, ద్వితీయ సర్గ అని ఇచ్చారు కదా మేడం. అవును, అందులో కూడా అంతా వాల్మీకి రామాయణం అని ఉంది. సర్గల కింద ఉంది, మొత్తం 77 సర్గల కింద ఇచ్చారు మేడం. అవి ఓకేనా మనం? కాండాలు 7 కాండాలు అందులో ఉన్నాయి మేడం. అంటే సర్గ అని ఇస్తూ మళ్ళీ కాండ అని కూడా ఉంది మేడం. అంటే ప్రస్తుతానికి ఇంకా బుక్ రాలేదు కదా మేడం, అవి ఫాలో అయిపోవచ్చా అంటున్నాను. రామాయణం అంతా కాండాలు, దండి భాగవతం అంతా స్కందాలు. అవును మేడం. ఫస్ట్ ఏమో బాలకాండ మేడం. ఇక్కడ శివన్ దగ్గర రామాయణం మొత్తం అంతా కూడా చక్కగా యుద్ధకాండ అన్ని బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు చేసి ఎగ్జిబిషన్ లో పెట్టారు మేడం. శివన్ లో చాలా బాగుంది మేడం. మొన్న మీరు చూసారా లేదా? ఇక్కడ శివన్ రోడ్డుని చూసారు మేడం? సత్యసాయిది ఇస్తాను, నా దగ్గరే ఉంది. నేనే అన్నిట్లోనూ పెట్టాను. మీకు గుర్తుందమ్మా, వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి అని పెట్టాను. చాలా బాగుంది మేడం. అది మేము చూసొచ్చా మేడం. అది నిజంగా రామాయణం అంతా కళ్ళకు కట్టినట్టుగా బొమ్మలు చూస్తూ ఉండేవాళ్ళు. మధ్య మధ్యలో నా దగ్గర చదివి అర్థం తెలుసుకొని ఏ ఏ బొమ్మలు చెయ్యాలి అడిగి తీసుకొని చేసి చాలా బాగా చేస్తుంది అమ్మాయి. చాలా బాగా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. వాళ్ళకి వాగ్దేవి స్కూల్ ఉంది మేడం. స్కూల్లో కూడా అన్ని స్కూళ్ళని పిలిచి మేము వెళ్ళాము అన్నమాట. మేము మనవణ్ణి తీసుకుని కూడా వెళ్ళాము. చాలా బాగుంది. అది చాలా కష్టపడి చేశారు బొమ్మలు అవి. ఈ మధ్య కాలంలో పెట్టింది తను బొమ్మలు చాలా బాగా. ఇప్పుడే కాదు. అవును అవును. ఓకే మేడం. జై శ్రీరామ్ మేడం. మన దాంట్లో మన గ్రూప్ లో కూడా పెట్టా నేను, రామాయణం ఉంది వెళ్ళండి శివంలో పెట్టింది అని. అవునవునవును, మేము చూసొచ్చాము. చాలా బాగుంది. నాకు కాస్త టైం లేకపోయింది ఇంటికి చుట్టాలు చేయడం అని. కూడా దానికి సంబంధించిన యుద్ధకాండకి, తర్వాత నాకు తెలుసమ్మా, మరి ఇక్కడే ఇవాళ ఇల్లు. అవును. ఓకే. జై శ్రీరామ్ మేడం. 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 జై శ్రీరామ్ మేడం.